అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. ఈరోజు పాలకూర రైస్ చేసుకుందాం. 3 కట్టల పాలకూర తీసుకుని వేడి నీళ్ళల్లో కడుక్కొని మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టండి. 3 కప్పులు రైస్ కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కట్ చేసుకుని ఆయిల్లో మనం ఓన్లీ లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మనం వేసుకున్న దాల్చిన చెక్క, లవంగా అన్నీ 2 వేసుకోండి, చాలా తక్కువ వేసుకోండి. తర్వాత టొమాటో వేసి అవి కూడా వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం 1 స్పూన్ వేయండి. చక్క మైల్డ్గా ఉంటే మసాలా పిల్లలు ఇష్టంగా తింటారు. తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న పాలకూరను వేసేయండి. పాలకూర వేసిన తర్వాత సిమ్లో ఉంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు చాలా స్లోగా కదుపుతూ కింద మాడనీయకుండా ఇలా ఆయిల్ బయటికి రావాలి. కలర్ చేంజ్ అయింది చూసారా? ఇలా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, 2 స్పూన్ల పెరుగు వేసేసి మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేయండి. బియ్యానికి ఈ మసాలా ఇవన్నీ పాలకూర పట్టేంత వరకు చక్కగా కొంచెం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. అలా ఒక 2-3 మినిట్స్ వేయించిన తర్వాత మనం 3 కప్పులు రైస్ తీసుకున్నాం కదా, 6 కప్పుల వాటర్ పడుతుందన్నమాట. 6 కప్పులు వాటర్ వేసేసి దానిలో కొంచెం సాల్ట్ వేయండి. మనకి సరిపడినంత, ఎంత 1 స్పూను సాల్ట్ సరిపోతుంది. సాల్ట్ వేసి కదిపి, ఎందుకంటే పాలకూరలో మన లీఫీ వెజిటబుల్లో మనకి కొంచెం సాల్టీగా ఉంటుంది. సో మనకు 1 స్పూన్ సాల్ట్ సరిపోతుంది. దాన్ని ఇలా ఉడికొచ్చేంత వరకు హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసి కదిపి సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. 10 మినిట్స్ ఉంచితే చక్కగా మన రైస్ రెడీ అయిపోతుంది. రెడీ అయిన తర్వాత మన కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర జల్లుకుని ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. పిల్లల ఇష్టాన్ని బట్టి, మన ఇష్టాన్ని బట్టి కొత్తిమీర వేసుకుని నెయ్యి కూడా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి స్కిప్ చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రైస్. రైతాతో తింటే చాలా బాగుంటుంది. టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఈ 3 తీసుకుని స్మాష్ చేయండి. స్మాష్ చేసి మంచి తీయటి పెరుగు, అంటే పులవని పెరుగు వేసుకుంటే ఈ రైస్కి ఈ రైతా చాలా బాగుంటుందండి కాంబినేషన్. పిల్లలు లీఫీ వెజిటబుల్ అంత తినరు కదా, కానీ ఈ పాలకూరని ఇలా చేసి పెడితే కంపల్సరీ తింటారు. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా హెల్తీ. ఓకే, బాయ్ అండి.